గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం. గాంధీజీ. పల్లె వెలుగు, ప్రగతికి మలుపు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మహాత్ముని స్ఫూర్తి భవితకు మార్గదర్శకం. దార్శనికుల సంకల్పం జాతి నవనిర్మాణ సంకేతం. ఇదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ పల్లెలకి ప్రగతి పాఠాలు చెబుతోంది. పట్టణాలతో పోటీపడే స్ఫూర్తిని రగిలిస్తోంది. గ్రామ స్వరాజ్యం అభివృద్ధి పథంలో నిలుపుతుంది అనడానికి ఎలాంటి సందేహమూ లేదు. కాని అందుకు బాటలు వేసే సాహసం ఎవరు చేస్తారు? చేసిన ఆచరణలో మొక్కవోని విశ్వాసంతో నిలబడేవారు ఎవరు? అందుకు సమాధానాల్ని మనం వెతుక్కోవాల్సిందే. పట్టణాలతో పోటీపడే పల్లెల ఆనవాలు చెప్పేందుకే ఈ గ్రామ స్వరాజ్యం. ఆధునిక తరంలో ప్రగతి పూదోటలుగా మారుతోన్న పల్లెల్ని చూస్తే మన ఊరికి మనం ఊపిరిపోసినట్టే. అలాంటి స్ఫూర్తి ప్రదాత జెమీ గొల్వేపల్లి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలో ఓ చిన్న గ్రామం జెమీ గొల్వేపల్లి. మండల కేంద్రం పామర్రుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ప్రగతి పథంలో మరెన్నో గ్రామాలకు స్ఫూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కలలకు ప్రతిరూపంగా నిలిచే ఆదర్శ గ్రామం. దాదాపు 417 హెక్టార్ల విస్తీర్ణం. గ్రామ జనాభా 3000 లోపే. దాదాపు 800 గడపలు. గుడివాడ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది జెమీ గొల్వేపల్లి. చక్కని పల్లె వాతావరణంలో ఇక్కడి ప్రజలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. కాంక్రీటు అరణ్యాలకు దూరంగా, కాలుష్యానికి, ఉరుకుల పరుగుల జీవనానికి భిన్నంగా, మట్టి వాసనతో, మంచి మనుషుల మధ్య స్వేచ్ఛాజీవులుగా ఆనందమయ జీవితం గడుపుతున్నారు. తమ గ్రామానికి కావలసిన అవసరాలను అక్కడి గ్రామ పెద్దల సహకారం, ప్రభుత్వ పథకాల ప్రోత్సాహంతో అన్ని హంగులు ఉన్న ఆదర్శ గ్రామంగా జెమీ గొల్వేపల్లి ముచ్చటగొలుపుతోంది. ఇవేదో పొగడ్తల కోసం చెప్పే మాటలు కాదు. ఆ గ్రామంలో అడుగు పెడితే ఎవరైనా ఇదే మాట చెబుతారు. ఈ గ్రామం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందని, అందరికీ తలమానికంలాగా గ్రామాన్ని చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ అన్ని కులాలకి అచేతంగా అందరం చక్కగా కలిసిపెట్టుగా ఉంటామండి. ఎవరికి ఏ విలేజ్లో గ్రామ సమస్యలు కానీ ఏమి ఉండవు. మాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఒక దెబ్బలాడని కానీ, ఒక కొట్లాడని కానీ మేము ఎరగము. అలాగే గ్రామం మా జీవితం కడతేరే వరకు కూడా అలా ప్రశాంతంగా బతికితే చాలని కోరుకుంది. ఇది క్లుప్తంగా మా ఊరు అన్ని సంస్థలు కూడా అందరం కలయికగానే చేయటం జరుగుతుందండి. ఇక్కడ వేరే రకమైన మనుషులు కానీ వేరే భేదాభిప్రాయాలు ఉన్నటువంటి గ్రామం కాదు. ఇది పూర్తిగా ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీకి అంకితమైనటువంటి గ్రామం ఇది. మేమంతా కూడా వారి సహచరంలోనే ఇంతకాలం పనిచేయటం జరిగింది. పచ్చని చెట్ల మధ్య గ్రామానికి శీఘ్రంగా చేరుకునేందుకు చక్కని రహదారి స్వాగతం పలుకుతుంది. గ్రామంలోకి అడుగుపెట్టేందుకు ఏర్పాటు చేసిన వంతెన కూడా గ్రామస్తుల ఐకమత్యానికి సజీవ సాక్ష్యం. ఈ వంతెన నిర్మాణం వెనుక ఓ పెద్ద కథే ఉంది. ముందుగా గ్రామానికి ప్రభుత్వం ఓ సాధారణ వంతెన నిర్మించడానికి అనుమతించింది. అయితే గ్రామావసరాలకు ఆ బ్రిడ్జ్ సరిపోదని భావించిన గ్రామస్తులు ప్రభుత్వాధికారుల్ని ఒప్పించి మరీ ఈ విశాలమైన వంతెనను సాధించుకున్నారు. ఊరు ఎంట్రన్స్లో ఉన్న బ్రిడ్జి అప్పుడు ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరావు అండి. ఆయన మాకు చాలా సహకరించారు. మాకు 4.5 బ్రిడ్జి శాంక్షన్ అయింది. గతంలో 70 సంవత్సరాల నాడు కట్టిన బ్రిడ్జ్ అండి. అప్పుడు కొలతల్లో వాళ్ళ బ్రిడ్జి కడితే రాకపోకలు చాలా అంతరాయంగా ఉంటుందండి అని చెప్పి
ఆయన కన్విన్స్ చేస్తే పాపం ఆయన బైఫర్కేషన్లో పెట్టి మాకు ఆ రోజు ఆ బ్రిడ్జికి చాలా సహకరించారండి శ్రీనివాసరావు. ఆయనకి జీవితకాలం మా ఊరున్న కాలం కూడా మేము కృతజ్ఞతగానే ఉంటాం. ఇది మంచి కార్యాలు చేసేటప్పుడు ఎవరైనా మాకు సహకరిస్తే జీవితకాలం గ్రామం వాడికి రుణపడి ఉంటుందండి. గ్రామాల అభివృద్ధి రాష్ట్రాల స్వయం పాలనకు పునాది. అది ప్రజల వ్యక్తిత్వ వికాసంతో ముడిపడి ఉంటుంది. అందుకే పట్టణాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో అదే స్థాయిలో పల్లె ప్రగతి కోసం కూడా ఖర్చు పెడుతున్నారు. పల్లెటూరు అంటే గతుకుల రోడ్లు, బురద నేలలు, చెత్తాచెదారం అన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ జెమీ గొల్వేపల్లి అందుకు భిన్నం. గ్రామంలో ఎక్కడ చూసినా సిటీని తలపించేలా సీసీ రోడ్లు దర్శనమిస్తాయి. దాదాపు 80 లక్షల రూపాయలతో 28 సీసీ రోడ్లను నిర్మించారు. అయితే మాకు గతంలో మేము వచ్చేటప్పటికి మేము ఎలక్షన్కి చేసినప్పుడు రోడ్లు కూడా లేవండి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు కూడా పోసారు, సిమెంట్ రోడ్లు పోసారండి మా బజార్ రోడ్లకి. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వీటి నిర్మాణం కోసం మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ MGNREGS నిధులతో పాటు పంచాయతీలకు ప్రభుత్వమిచ్చే గ్రాంట్లు, ఎంపీ నిధులు ఇలా అన్ని రకాల నిధులను ఉపయోగించుకున్నారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ MGNREGS కింద 20 లక్షల రూపాయల నిధులు, మరో 56 లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు ఉప్పులేటి కల్పన SDF నిధుల నుంచి కేటాయించారు. నిధులు సాధించుకోవడమే కాదు, ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికి ఖర్చయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు జెమీ గొల్వేపల్లి గ్రామంలో దాదాపు ప్రతి రోడ్డు సీసీ రోడ్డుగా మారిపోయింది. మిగిలిన 1-2 రోడ్లు కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ సర్పంచ్ వల్లభనేని వెంకటరత్నం స్వయంగా దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. SDF కింద కానీ దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వర్కులు చేయటం జరిగింది. మండల పరిషత్తు నిధులు 7 లక్షలు గ్రాంట్తో ఎలిమెంటరీ స్కూలు ప్రహరీ గోడ బిల్డింగ్ రిపేర్సు చేయటం జరిగింది. ఇంకా సీసీ రోడ్లు ఇంకా కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా తొందరగా పూర్తి చేద్దామని ఆశిస్తున్నాను. మిరుమిట్లు గొలిపే రాజధాని నిర్మాణమే కాదు, ప్రతి గ్రామం సరికొత్త కాంతులీనేలా రూపొందితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఆదర్శ స్థానంలో నిలుస్తుంది. ఇలాంటి మహాయజ్ఞానికి జెమీ గొల్వేపల్లి ఒక ఆరంభం. అందుకే ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో LED బల్బుల ఏర్పాటు చురుగ్గా సాగుతోంది. అందులో జెమీ గొల్వేపల్లి ముందు వరుసలో నిలిచింది. ఉచిత LED బల్బుల పంపిణీకి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇప్పుడీ గ్రామ రహదారులన్నీ LED బల్బుల కాంతులతో ధగధగలాడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే రైతులకు ఈ వీధి దీపాలు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి అంటున్నారు గ్రామస్తులు. గ్రామానికి ఈ పంచాయతీరాజ్ శాఖ వారి ద్వారా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పల్లెకి LEDs అని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అలాగే మా గ్రామానికి మా మండలంలో ఫస్ట్ LED లైట్లు వెలిగించామండి. అలాగే ఏ ప్రాసెస్ కార్యక్రమాలు ఉన్నా కూడా గ్రామంలో ముందుండి చేయించగలుగుతున్నామండి. ప్రజారోగ్యం విషయంలోనూ జెమీ గొల్వేపల్లి గ్రామస్తులు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల క్రితమే గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీటినందించేందుకు నాందీ ఫౌండేషన్ సహకారంతో RO ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారు. కేవలం తాగునీటి విషయంలోనే కాదు, రోజువారీ నీటి అవసరాల కోసం గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ప్రజల ఇతర అవసరాల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా పాతది కావడంతో మరో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించుకునేందుకు ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. వాటర్ ట్యాంకు
శిథిలావస్థలో ఉందండి, కూలిపోయే పరిస్థితిలో ఉంది వాటర్ ట్యాంకు. ఏ నిమిషాన్ని పడిపోతుందా ఏమైపోతా అని భయం కూడా ఉందండి మాకు. దాన్ని కూడా గవర్నమెంట్ వారు పెద్ద మనసుతో శాంక్షన్ చేసి వాటర్ ట్యాంక్ కట్టిస్తే మాకు ఇంక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉన్న బోర్లు కూడా సరిపోవు అనుకుంటున్నాము. ఇంకా బోర్లు కూడా వేసి వాటర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇస్తే ఉన్న కుళాయిలందరికీ అందుబాటులో వస్తాయి. ఇంటింటికి నీరు ఇవ్వటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. భవిష్యత్ తరాల కోసం కూడా జెమిగొల్వేపల్లి గ్రామం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. తమ రెక్కల కష్టంతో బంగారం పండిస్తోన్న గ్రామ ప్రజలు పిల్లలకు మెరుగైన విద్య అందుబాటులో ఉండాలన్న ఆశయంతో అన్ని హంగులతో ఎలిమెంటరీ, హై స్కూళ్లను ఏర్పాటు చేసుకున్నారు. బాలలే నవ్యాంధ్ర భవిష్యత్తు అన్న చంద్రన్న మాటల్ని నిజం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును సువర్ణమయం చేసే విద్యా కుసుమాలను తయారు చేస్తున్నారు. ఇటీవలే ఎలిమెంటరీ స్కూల్ భవనానికి మండల పరిషత్ నిధుల నుంచి 4 లక్షల రూపాయలను కేటాయించి కాంపౌండ్ వాల్తో పాటు ఇతర మరమ్మతులను చేయించారు. మండలం నుంచి వచ్చిన గ్రాంట్లతో ఎలిమెంటరీ స్కూలు ప్రైవేట్ కూడా కట్టామండి. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకపడకూడదు అన్న ఉద్దేశ్యంతో డిజిటల్ క్లాస్ రూమ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు ఉన్నత రాజకీయ పదవుల్లో సేవలందించిన రాజేంద్రబాబు పిల్లలు కూర్చునేందుకు సొంత ఖర్చులతో బల్లలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఎలాంటి లోటు లేకుండా అమలు చేసేందుకు స్కూల్ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. హైస్కూల్ భవనం కూడా అవసరాలకు తగ్గ స్థాయిలో లేదు అన్న ఉద్దేశంతో 40 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. గ్రామంలోని చిన్నారులు, గర్భిణీల కోసం అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో 4 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇటీవల 3 లక్షల రూపాయలతో 2 కేంద్రాలను ఆధునీకరించారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలకు ఆటపాటల ద్వారా ఈ కేంద్రాల్లో విద్యను నేర్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికొచ్చే పిల్లలకు ప్రతిరోజు గుడ్డుతో పాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతిరోజు గుడ్డుతో పాటు భోజన వసతులు కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారానే గ్రామంలోని పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. గర్భిణీలకు కూడా క్రమం తప్పకుండా మెడికల్ చెకప్లు చేయించి వారికి కావలసిన మందుల్ని అందజేస్తున్నారు. నా పేరు పి ఉమామహేశ్వరి, జమిగొల్వేపల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కోడ్ నెంబర్ 405 అంగన్వాడీ సెంటర్ అండి ఇది. ఇక్కడ మార్నింగ్ 8:30కి స్కూల్ ఓపెన్ చేస్తాము. 8:30 కల్లా ఎగ్ పెట్టేస్తామండి. బిలో 3 years లో పిల్లలకి ఏమోనండి ఇంటికి బాలామృతం ప్యాకెట్ ఇస్తామండి. దాని వెయిట్ వచ్చి 2 కేజీలు 500 అండి. వారానికి 2 గుడ్డులు ఇస్తాము. నా మంత్లీ వచ్చేసరికి 8 గుడ్లు ఇస్తామండి. గర్భవతులకి రోజు బాయిల్డ్ ఎగ్, ఫుల్ మీల్స్ పెడతామండి. ఇక్కడికి వచ్చే తింటారండి, భోజనం చేస్తారు. ఇక్కడ NHDS వచ్చి ఫస్ట్ బుధవారము, 3వ బుధవారం జరుగుతుందండి. ఆ రోజు వ్యాక్సిన్ కంప్లీట్గా వేపిస్తాము. ప్రతి గర్భవతికి 1st తారీఖు బరువు చూస్తామండి, జబ్బకొలత చూస్తాము. రోజు ఐరన్, ఫోలిక్ టాబ్లెట్ ఇస్తామండి. ప్రభుత్వ పథకాల అమలు సాధనలోనూ జెమిగొల్వేపల్లి గ్రామం ముందే ఉంది. వృద్ధులకు, వికలాంగులకు, అణగారిన వర్గాల వారికి అందిస్తోన్న వివిధ సంక్షేమ నిధులు ఈ గ్రామంలోని అర్హులకు సక్రమంగా చేరుతున్నాయి. నేను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 లక్షలు లోన్ తీసుకున్నానండి. అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ లబ్ధి పొందానండి. ఈ లోన్ ద్వారా కిరాణా షాపు రన్ చేస్తున్నానండి. ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి. ఈ లోన్ మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మాకు గ్రామ అభివృద్ధి సంఘం తరపున 3 ఎకరాల 75 సెంటు చెరువు ఇచ్చినారు. దానికి బీసీలు బట్ట ఉతకడానికి కానీ, దాని మీద వచ్చే ఆదాయానికి పంచాయతీ లీజు బాను పంచాయతీకి కడతాం కానీ, ఆ ఉన్న డబ్బులు సంఘం తరపున ఏదైనా ఖర్చు పెడతా కానీ ఉపయోగించుకుంటున్నాము.
గ్రామంలోని వృద్ధులందరికీ పింఛన్ అందే విధంగా ఇప్పటికే కృషి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 3000 జనాభా ఉన్న గ్రామంలో దాదాపు 1500 మంది చంద్రన్న బీమా ద్వారా వివిధ రకాల లబ్ధిని పొందుతున్నారంటేనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆయన చచ్చిపోయిన తర్వాత పెన్షన్ నాకే వస్తుంది, మందులు అవి వాడుకోవటం చేయటం. అది ఆయన చచ్చిపోయారు, 2 కొడుకులు చచ్చిపోయారండి. ఇంకా నన్ను చూసేవాళ్ళు లేక మా మనవరాలు వస్తుంది. మాకు బాగా సహాయం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ వస్తుంది, ఆయన చచ్చిపోయిన కాడి నుంచి వస్తుంది. డ్వాక్రా గ్రూప్లో ఉన్నాను, లోన్లు వస్తున్నాయండి. నా భర్త చనిపోయాడండి, పెన్షన్ బాగానే ఇస్తున్నారు. నాకు 2 కొడుకులు, 1 ఆడపిల్ల అండి. 1 కొడుకు వాళ్ళు చచ్చిపోయారండి. 3 పిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలు వాళ్ళే అధికంగా బాధలు పడుతున్నామండి. నేను డ్వాక్రాలో ఉన్నానండి, పెన్షన్ కూడా ఇస్తున్నారు. నాకు పెన్షన్ నెలవారీ పెన్షన్ వస్తుంది, వికలాంగ పెన్షన్ ఇస్తున్నారండి. గ్రామంలో దాదాపు 48 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల నిర్వహణ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రూపుల ద్వారా లోన్లు పొందడం, వాటిని సక్రమంగా తిరిగి చెల్లించడంలో జమీగొల్వేపల్లి గ్రామస్తులు ఎంతో నిబద్ధత చూపిస్తున్నారు. అందుకే గతంలో 5 లక్షల లోపు రుణాలిచ్చిన బ్యాంకులు ప్రస్తుతం ఈ గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు 7 లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామంలోని డ్వాక్రా సంఘాల ద్వారా జరిగిన టర్నోవర్ 1.5 కోటి పైనే అంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. మా గ్రామ సంఘం వచ్చి విజయ చైతన్య గ్రామీణ సంఘం. మా గ్రామ సంఘంలో మొత్తం 48 గ్రూపులు ఉన్నవి. ఆ 48 గ్రూపులు బ్యాంక్ లింకేజీ తీసుకుని నెలవారీగా సక్రమంగా కట్టుకుంటున్నారు. గతంలో 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు మాకు 7 లక్షల రూపాయలు మంజూరు అవుతుంది. మాకు మూల పెట్టుబడి నిధి కింద చంద్రబాబు నాయుడు గారు 3వ విడతలుగా బ్యాంకు నందు గ్రామ పొదుపు అకౌంట్ల నందు గ్రూప్ పొదుపు అకౌంట్ల నందు జమ చేయడం జరిగింది. మొన్న 3వ విడత 2000 ఒక్కొక్క సభ్యురాలకు వచ్చి 2000 రూపాయలను జమ చేసినారు. మాది మార్చి టు మార్చి మా గ్రామ సంఘానికి వచ్చి 1.5 కోటి బ్యాంక్ లింకేజీ ఇచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు 3 విడతలుగా జరిగిన డ్వాక్రా రుణమాఫీపై జమీగొల్వేపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతగా 3,000 రూపాయలు, రెండో విడతగా మరో 3,000 రూపాయలు, ఇటీవల 3వ విడతగా 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేసింది. దాదాపు 300 మంది మహిళలు ఈ రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారు. డ్వాక్రా గ్రూప్ శ్రీ సాయి తేజ స్వశక్తి సంఘం 13 సంవత్సరాల నుంచి గ్రూప్ పెట్టాము. ఇప్పటి వరకు 5 లక్షల లోన్ తీసుకున్నాం. బాగా కడుతున్నామని 7 లక్షల లోన్ ఇచ్చారు ఈ సంవత్సరం. మా గ్రూపు మొత్తం 10 మంది సభ్యులు ఉన్నాము. లోన్ తీసుకున్నవి గేదెలను కొనుక్కొని పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకొని చేసుకుంటున్నాము. నెల 5వ తారీఖు కడుతున్నాము. పావలా వడ్డీలు కూడా వస్తున్నాయి. రుణమాఫీ 3 విడతలు 8,000 వచ్చినాయి. ఈ నిధులను గ్రామస్తులు కుటుంబ అవసరాలకు, పాడి పంటల అభివృద్ధికి వినియోగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లోని వ్యక్తుల మరణంతో ఆసరా కోల్పోయిన వారికి చంద్రన్న బీమా కింద 30,000 నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వ సాయం అందే విధంగా గ్రామ పెద్దలు కృషి చేశారు. మా ఆయనగారు పోయినప్పుడు వడగాల్పులకి 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. నాకు 2 ఆడపిల్లలు, వాటితోనే నేను పిల్లల్ని పోషించుకుంటున్నాను. మన చిన్న పాపకి ఆపరేషన్ అంటే 2 లక్షలు సెలక్షన్ అయినాయి. చాలా సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నా పేరు సూరమ్మ, జమీగొల్లపల్లి, ఆటో డ్రైవర్. మా బాబు చనిపోయారు. చందనన్న జమ పథకం 5 లక్షలు మాకు ఇచ్చారు. అదే ఉపాధి పథకంగా మేము ఆదరించుతున్నాము. జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఎన్టీఆర్ బేబీ కిట్, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్, ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షలు, చంద్రన్న సంచార చికిత్స లాంటి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడంలో జమీగొల్వేపల్లి ముందుంది. గ్రామంలోని ప్రజలకు కనీస ఆరోగ్య భద్రతపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ కావలసిన మందులను అందిస్తున్నారు. ఇటీవల 40 లక్షల రూపాయలతో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం పూర్తి కాగా ప్రహరీ గోడ ఇంకా నిర్మించాల్సి ఉంది. అన్ని రకాల వ్యాధులకి ఇక్కడ పరీక్ష చేయబడుతుంది. అలాగే ఎన్టీఆర్ వైద్య పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే
హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి జననీ సురక్ష యోజన కింద 1000 రూపాయలు నగదు ఇవ్వటము, వాడికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటము. అలాగే హాస్పిటల్ డెలివరీ అయిన బేబీకి ఎన్టీఆర్ బేబీ కిట్ అనేది ఒకటి ఇస్తారు. అందులో బేబీ టవల్ ఒకటి, అలాగే దోమతెర ఒకటి, సోప్ ఒకటి, చిన్న క్యాప్ ఒకటి ఉంటుంది. బేబీ ప్రొటెక్షన్గా ఇస్తారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం PSCS ద్వారా 1.5 కోటి, గ్రామంలోని ఆంధ్రా బ్యాంకు ద్వారా మరో 1.5 కోటి వరకు రైతు రుణమాఫీ జరిగినట్టుగా గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతోన్న సహాయ సహకారాలకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగిందండి. ఇప్పటికి 3 విడతలు ఇచ్చారండి. ఆంధ్రా బ్యాంకు గ్రామంలోనే ఉందండి. ఆంధ్రా బ్యాంకు ద్వారా సొసైటీ ద్వారా సుమారు 3.5 కోట్ల రూపాయలను సుమారుగా రద్దయినాయండి. రైతుల రుణమాఫీ 3 విడతలు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేశారండి. గ్రామంలో పశువుల కోసం కూడా అత్యాధునిక వసతులతో వెటర్నరీ హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామంలో కార్యనిర్వహణ సరిగ్గా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా పటిష్టంగా ఉండాలి. అందుకే పాత పంచాయతీ భవనం స్థానంలో నేటి అవసరాలకు సరిపడే విధంగా 15 లక్షల రూపాయలతో కొత్తగా పంచాయతీ భవనాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిధులు నిర్మాణాలకు సరిపోకపోయినా గ్రామస్తులు తమ సొంత డబ్బు కొంత కలిపి మరీ టాయిలెట్లు నిర్మించుకుంటున్నారు. అలా బహిరంగ మలమూత్ర విసర్జనలకు స్వస్తి పలికారు జమీగొల్వేపల్లి గ్రామస్తులు. మా గ్రామం జమీగొల్వేపల్లి. మాకు స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ కోసం డబ్బులు ఇచ్చినారు. 15,000 ప్రభుత్వం నుంచి అందినవి. మిగతా డబ్బులు మేము వేసుకుని బాత్రూమ్ కట్టుకున్నాం. ప్రభుత్వం నుంచి పింఛనీ కూడా అందుతుంది. గ్రామంలో పాడి చేసే రైతుల ద్వారా వచ్చే పాలను అక్కడే సేకరించే విధంగా పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రాజేంద్రబాబు ఆధ్వర్యంలో మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ గ్రామస్తుల నుంచి పాలను సేకరిస్తోంది. పాల నాణ్యత, వెన్న శాతాన్ని పరిశీలించేందుకు అధునాతన పద్ధతుల్ని అనుసరిస్తూ క్వాలిటీ పాలను డైరీలకు సప్లై చేస్తున్నారు. లాభాల బాటలో ఉన్న ఈ పాల కేంద్రం నుంచి ఏటా రైతులకు 4 లక్షల రూపాయల వరకు బోనస్ను పంచుతున్నారు. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తుల సహకార సమితికి ఇక్కడ చైర్మన్ అండి కృష్ణా జిల్లాలో. దాని నుంచి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధికి చైర్మన్ అయ్యాను. పాల ఉత్పత్తుల సహకార సంఘం ఉందండి. ఇది 10 సంవత్సరం సుమారు 4 లక్షల రూపాయలు తక్కువ రైతులకు బోనస్ పంచుతున్నామండి. ఆదర్శ రైతులను అందించిన చరిత్ర కూడా ఈ గ్రామానికుంది. గ్రామానికి చెందిన వల్లభనేని వెంకటేశ్వరరావు ఆదర్శ రైతుగా ఎంపిక కావడమే కాదు, సమీప గ్రామ ప్రజలకు అధిక దిగుబడి సాధించేందుకు సలహాలు, సూచనలను కూడా ఇస్తున్నారు. సాగునీటి సంఘ అధ్యక్షుడిగాను తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వెంకటేశ్వరరావు. నేను గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 2011లో ఆదర్శ రైతుగా ఎంపికయ్యి పల్లాకు యాజమాన్య క్షేత్రంలో రైతులకి మినుము పంట పైన పల్లాకు యాజమాన్య క్షేత్రం పెట్టి 139 ఎకరాల్లో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత 2016లో సాగునీటి సంఘ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు జమీగొల్వేపల్లి రైతులు. అప్పటి నుంచి ఇప్పుడు సాగునీటి సంఘ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇక జమీగొల్వేపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అంశం సోలార్ ప్లాంట్. దాదాపు 50 కిలోవాట్ల విద్యుత్తును తయారు చేసే విధంగా 35 లక్షల రూపాయలతో సొంత సోలార్ ప్లాంట్ను GNR ఫౌండేషన్ సతీష్ సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా నెలకు 3,500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతోంది. ఈ విద్యుత్తును పంచాయతీ అవసరాలకు వినియోగిస్తూ ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నారు. త్వరలో ఈ ఉత్పత్తిని 7,000కు పెంచి గ్రామంలోని వీధి దీపాలు, వాటర్ ప్లాంట్ లాంటి ఇతర సమిష్టి అవసరాల కోసం వినియోగించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. ఈ గ్రామానికి GNR ఫౌండేషన్ వారు ఒక 50 kV సోలార్కి సపోర్ట్ చేశారండి. ప్రజెంట్ సోలార్ ప్లాంట్ వలన ఒక 3,500 యూనిట్ల పవర్ మాకు మంత్లీ వస్తుంది. అది 7,000 వరకు రావచ్చండి మంత్లీ వచ్చేసరికి పవరు. అది వస్తే ఊళ్ళో వాటర్ ప్లాంట్ కానివ్వండి, కళ్యాణ మండపానికి కానీ, పంచాయతీ లైట్స్ కానీ వాడుకోవడానికి సరిపోతుందండి. బిల్లు మా మీద గ్రామానికి భారం తగ్గుతుంది.
అది చాలా ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విశ్వభారతి అధినేత పొట్లూరి శ్రీమన్నారాయణ గ్రామ ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎన్ఎస్ఆర్ ఆంజనేయులు చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8,000 చదరపడుగుల విస్తీర్ణంలో కళ్యాణ మండపం నిర్మించారు. నామమాత్రపు రుసుముతో ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఆ ఊళ్ళో ఎన్ఎస్ఆర్ ఆంజనేయ చౌదరి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి దాంట్లో 8,000 స్క్వేర్ ఫీట్ కళ్యాణ మండపం కట్టామండి. విలేజెస్ అందరికీ కూడా రీజనబుల్గా ట్రస్ట్ తరఫున సర్వీస్ చేయాలనేది మా అభిప్రాయం. ఇక రాబోయే రోజుల్లో విలేజ్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా ఈ కళ్యాణ మండపం నుంచి, సోలార్ నుంచి ఫ్రీగా ఇవ్వాలనేటువంటి కూడా మా అభిప్రాయం. ఇట్లాంటి ఆలోచనలో ఈ గ్రామం ముందుకు వెళ్తాను. అభివృద్ధికి అందరి సహకారం తప్పనిసరి. అంతకు మించిన సంకల్ప బలం మనలో నుంచే రావాలి. పల్లె వెలుగులు ప్రపంచమంతా వ్యాపించాలి అంటే దానికి తగిన కార్యాచరణ అవసరమని నిరూపిస్తోంది జెమీ గొల్వేపల్లి. ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఇవే జెమీ గొల్వేపల్లి విజయ సూత్రాలు. పూర్తిగా ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి అంకితమైనటువంటి గ్రామం ఇది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ లోన్ మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు బాగా సహాయం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చాలా సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జీవితకాలం గ్రామం వాడికి రుణపడి ఉంటుందండి. అది మా ఊరి ఔన్నత్యాన్ని చాటుకుంటూ అట్లా గ్రామ పురోగతి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది మరిన్ని ఆదర్శ గ్రామాలకు బాటలు వేయాలని ఆశిద్దాం.